గరుడ సేవ అనేది తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సేవలో శ్రీమహావిష్ణువు వాహనమైన గరుడపక్షిపై శ్రీనివాసుడు ఊరేగుతారు. దీని వెనుక ఒక గొప్ప పౌరాణిక కథ ఉంది. గరుడ సేవను తెలుగులో విపులంగా వివరిస్తాను. గరుడ సేవ ప్రాముఖ్యత మరియు కథ. పూర్వకాలంలో దేవతలందరూ శ్రీమహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్లారు. కాని అప్పటికే వైకుంఠానికి చేరుకున్న గరుడు తన స్వామి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. శ్రీమహావిష్ణువు గరుడుడి భక్తికి ఎంతో సంతోషించి అతనితో, గరుడా, నా ప్రతి అడుగులో, నా ప్రతి ఊరేగింపులో నువ్వు నా వాహనంగా ఉంటావు. నా భక్తులకు నన్ను నీపైన దర్శనం కల్పించి వారిని ఆశీర్వదించు అని వరమిచ్చారు. మహావిష్ణువు శ్రీనివాసుని అవతారంలో తిరుమలకు వచ్చిన తర్వాత ఆయన వాహనమైన గరుడు ఆయనను అక్కడ సేవిస్తూ ఉన్నాడు. కలియుగంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుడు తన భక్తులకు తాను ఇచ్చిన వరాన్ని గుర్తుచేసుకుని గరుడునిపై ఊరేగుతారు. ఈ సేవలో పాల్గొనడం వల్ల భక్తులకు సకల శుభాలు కలుగుతాయని, మోక్షం లభిస్తుందని నమ్మకం. గరుడ సేవ అనేది కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాదు, అది గరుడుని భక్తికి, శ్రీవారి కరుణకు ప్రతీక. అందుకే ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ అత్యంత వైభవంగా లక్షలాది భక్తుల మధ్య జరుగుతుంది. ఈ సేవను దర్శించడానికి భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు.